ఏండోయ్ ఉన్నారా? ఉంటే ఒకసారి ఇలా చూసేయండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మా ఇంటి పూజ అయితే ఇలా జరిగిందండి. మహాలక్ష్మి మా ఇంట్లోనే ఉన్నంత ఫీల్ వచ్చిందండి. ఇంకెలా చేసేసుకున్నానో చూపించేస్తానండి. ఆ వాళ్ళ వ్లాగ్ అండి ఇది. నేనైతే మార్నింగ్ 4 o'clock లేసి తలస్నానం చేసేసిన తర్వాత పులిహోరకి అయితే రైస్ అయితే కడిగి పెట్టేసాను. ఇంకో పక్కన అయితే పూర్ణం బూరెలకి అయితే పప్పు అయితే ఉడకబెడుతున్నానండి. ఇంకా తర్వాత గారెలు బూరెలు వేయడానికైతే పప్పు అయితే గ్రైండర్లో వేసేసాను. ఇంకా తర్వాత పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. ఈలోపు మళ్ళీ అత్యవసర అయితే స్టవ్ పై పెట్టేసాను. పక్కన బెల్లం వేసి పూర్ణం రెడీ చేసేస్తున్నానండి. ఇంక ఫాస్ట్గా ఒకటి ఒకటి చేసేసుకుంటున్నామండి. ఇంకా తర్వాత అయితే గారెలు అయితే వేసేసాను ఫస్ట్ దేవుడి దగ్గరికి. గారెలు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మీరు ఏమేమి పెట్టారండి ప్రసాదాలు? మేమైతే 11 రకాలు అయితే వేసుకున్నామండి. ఒక్కొక్కరు ఒకలా వేసుకుంటారు కదండి. ఎవరికి తోచింది వాళ్ళు పెట్టొచ్చండి. అమ్మవారికి ఏదైనా ఎవరు ఏంటన్నది అమ్మవారికి తెలుస్తుంది కదండి. మన స్తోమత మించి ఏది వెళ్ళనవసరం లేదండి. అన్ని విషయాలు అమ్మవారికి తెలుస్తాయి కదండి. ఇంకా తర్వాత అయితే పరమాన్నానికి అయితే ఆవు పాలు అయితే స్టవ్ పై పెట్టేసాను. పక్కన అయితే బెల్లం తాలూకులకి అయితే పాకం కూడా పెట్టేసానండి. ఇంక పాకం కూడా బాగా కాగిపోయింది. అందులో అయితే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి వేసేసానండి. ఒక పక్క పరమాన్నం కూడా బాగా ఉడికిపోతుంది. ఇంకా తర్వాత అలాగ ఉండగా అక్కడ మా అత్తయ్య గారు అయితే చేస్తున్నారు. ఇక్కడ నేనైతే డెకరేషన్కి అయితే చేయడానికి అయితే వచ్చేసాను. టైము సరిపోదు కదండి మళ్ళీని. ఇంకా తర్వాత డెకరేషన్కి అయితే ఇదైతే నేను మీషోలో అయితే తీసుకున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అమ్మవారికి చాలా నిండుదనం వచ్చిందండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ప్రైస్కి మీషోలో తీసుకున్నాను. మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద మెన్షన్ చేస్తాను. నా ఐడి ద్వారా ఆ రీల్ లింక్ అని పెడితే నా ఐడి ద్వారా తీసుకొచ్చేయండి మీరు. చాలా అంటే చాలా బాగుంది. వెనకాల చూసారా మీరే. ఇంకా తర్వాత అయితే పీఠం అయితే పెట్టేసి అమ్మవారికి అయితే అలంకరణ అయితే చేసేస్తున్నానండి. మేము సింపుల్గానే ఫోటో పెట్టి కలశానికి పూజ చేసుకుంటామండి. కొంతమంది అయితే కలశానికి శారీ కట్టి అమ్మవారిని ఇంకా బాగా అలంకరణ చేస్తారు కదండి. మాకైతే అదైతే ఆనమాట లేదండి. ఇంకా మా అత్తయ్య గారు ఇలాగే చేసుకునేవారంటండి. ఇంకా నేను కూడా అదే ఫాలో అయిపోయి అదే ప్రకారంగా నేను కూడా అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకైతే కోసుకున్న పూలైతే శుభ్రంగా పీట నిండా అయితే పెడుతున్నానండి. ఏదైనా అమ్మవారిని రెడీ చేసాక నిజంగా కళకళలాడిపోయారండి అమ్మవారు. ఎవరైనా అమ్మాయిలైనా అంతే కదండి. అమ్మాయిలు అందంగా రెడీ అవుతే మహాలక్ష్మిలా ఉన్నావు అంటారు కదండి. అలాగే అమ్మవారికి పూలు పళ్ళు ఇవన్నీ పెడితే నిజంగా రెండు కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూడడానికి. మీ ఇంట్లో పూజ అయితే ఎలా చేసుకున్నారండి? ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా తెచ్చుకున్న ఫ్రూట్స్ ఇంకా పత్రి అయితే పెట్టేసుకుంటున్నానండి. మాకైతే పత్రి కొనవసరం లేదండి. మాకైతే మా తోటలోనే దొరుకుతుంది. ఇంకా మా వారైతే పొద్దున్న అయితే పత్రి అయితే తెచ్చేసారు. ఇంకా అవన్నీ అయితే పత్రి అయితే సర్దేసుకుంటున్నాను. ఏంటి డ్రెస్తో సర్దుతున్నాను అనుకుంటున్నారా? నార్మల్ సర్దుతం వరకే డ్రెస్ అండి. నేను మళ్ళీ మార్చుకుని కొత్త శారీ అయితే కట్టుకుంటానండి పూజకి. అన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ కొత్త శారీ కట్టుకుని అప్పుడు పూజలో కూర్చుంటానండి. ప్రస్తుతానికైతే సర్దేస్తున్నానండి. మొత్తం తెచ్చుకున్న ఫ్రూట్స్ అయితే మొత్తం అన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఏమన్నా తక్కువ వచ్చినాయా ఏంటని ఒకసారి చూసేసుకుని తెచ్చుకున్న నైవేద్యం ప్రసాదాలు అయితే కూడా సర్దేసుకుంటున్నానండి. ఇంక మా అత్తయ్య గారు చెప్తున్నారండి ఎలా పెట్టాలి ఏంటి అని. చెప్పినట్టు మొత్తం అన్నీ అయితే అరిటాకులు అయితే పెట్టేసుకుంటున్నాను. గిన్నెల్లో పెట్టి కన్నా ఇలా అరిటాకు వేసుకుని అరిటాకులోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటే ఎంతో నిండుగా ఉంటుందండి. ఒకదాని పక్కన ఒకటే అరిటాకులో పెట్టుకుంటే చాలా కళగా ఉంటుంది. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే అస్సలు ఉప్పు చూడకపోయినా కానీ అమ్మవారి దయ ఏంటన్నది తెలియదు కానివ్వండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరినాయండి. నార్మల్ అప్పుడైతే ఎంత ఉప్పు చూసినా ఏదో ఒకటి తక్కువ అవుతుంది కదండి. కానీ పూజకైతే అస్సలు ఏది లోటు రాకుండా అమ్మవారు అయితే నా చేత అయితే పూజ చేయించుకుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంక తర్వాత దీపారాధన అయితే చేసేసుకున్నానండి. చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో, ఎంత కళగా ఉన్నారో. మీ ఇంటి పూజ ఎలా జరిగిందండి? మా ఇంటి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా అమ్మవారికి దీపారాధన చేసాక మొత్తం ఇలా చూడగానే ఇంకా తర్వాత అయితే ముత్తైదువుకి అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను.
ఇచ్చేసాను. తాంబూలం ఇచ్చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే అమ్మవారి దగ్గర ఉన్న ప్రసాదాలే తినాలి అన్నారని ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలే తెచ్చుకున్నానండి నేను. ఇంకా మా అత్తగారు అయితే పచ్చి పులుసు చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. దసరా పచ్చి పులుసు కాంబినేషన్ తెలిసిందే కదండి ఎంత బాగుంటుందో. ఇంకా అదైతే ఒక ముద్ద అయితే ఎక్స్ట్రానే పోయిందండి లోనికి. ఇంకా అది తినేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన శనగలు ఉంటాయి కదండి, ఆ శనగలు అయితే ఉడకబెట్టేసుకుని తాలింపు అయితే పెట్టుకుని సాయంత్రం అయితే మళ్ళీ దీపారాధన అయితే చేసుకోవాలన్నారండి. ఇంకా అయితే శనగలు అయితే తెచ్చేసి కుక్కర్లో అయితే పెట్టేసి 5 విజిల్స్ అయితే వచ్చేదాకా ఉడికించుకున్నానండి. ఇంకా శనగలు ఉడికిపోయిన తర్వాత తాలింపుకి అయితే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అయితే వేసేసి తాలింపు అయితే పెట్టేసుకున్నానండి నేను. చూడండి, కరెంటు పోయిందండి ఇప్పుడే, అందుకే మీకు లైటింగ్ అనేది లేదండి. ఇంకా తాలింపు వేగిపోయిన తర్వాత శనగలు అయితే వేసేసుకుని బాగా అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా శనగలు పట్టుకెళ్ళి దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టేసి అమ్మవారికి దండం అయితే పెట్టేసుకుని గుడికి అయితే వెళ్ళొచ్చేసామండి. తర్వాత మా వారి దగ్గర అయితే అక్షంతలు అయితే వేపించేసుకున్నాను.